ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ పార్టీ యొక్క ఎన్నికల ఎజెండా 2029లో మా వాదన అంటే వారి యొక్క పార్టీ ఎజెండా ఏంటంటే మావిగన్ అనే ఒక రాజకీయ కొత్త వాదన. సో ఒకవేళ వైసీపీకి ఓటు వేయాలనుకుంటే మావిగన్ను చూసి ఓటేయండి, లేదు అమరావతి కావాలనుకుంటే కూటమి ఓటేయండి క్లియర్గా చెప్పేసి. సో ఈ ఒక్క మాటతో ఈరోజు రాజకీయంగా సెన్సేషన్ సృష్టించని చెప్పవచ్చు. అనేక ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు డిబేట్లు పెట్టి చాలా దీనిపైన రచ్చ చేస్తుంది. ఎవరికి తోచిన వారు మాట్లాడుతారు. ఏది ఏమైనప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన నాయకుడు, దమ్మున్న నాయకుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 సంవత్సరాలకు ముందే వైసీపీ పార్టీ యొక్క ఎజెండాను ప్రకటించింది. ప్రజలు ఆమోదిస్తారా తిరస్కరిస్తారా అనేది కాలం నిర్ణయిస్తారు. కానీ మావిగన్ వలన మరొకసారి వార్తలకు ఎక్కింది. అయితే రాజధాని మార్చడం అనేది అంత ఈజీ కాదు సార్. పుష్కర కాలం దాటిన తర్వాత కూడా ఆంధ్రులకు సరైన రాజధాని లేక ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ మావిగన్ అనడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించుకోవాలి సార్. అయితే ఈ మావిగన్ ప్రకటించే ముందు మీరు ప్రజల్లోకి వెళ్ళి ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకున్నారా, మీకు తెలిసిన నాయకుల ద్వారా ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకున్నారా, కార్యకర్తలు తీసుకున్నారా అనేది మీ పార్టీ అంతర్గత విషయం కావచ్చు. అయితే ఇలాంటి విషయాలు ప్రకటించే ముందు తొందరపాటు ప్రకటించారు. ఇంకా ఎన్నికలకు చాలా టైం ఉంది. సో ఆంధ్రులకు అమరావతి అనేది బలంగా సెంటిమెంట్ నాటుకుపోయింది. అయితే ఈ యొక్క మావిగన్ విషయాన్ని టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్వీకరిస్తుందంటే వారికి ఒక అస్త్రం దొరికినట్టు, ఎన్నికల వరకు అస్త్రం దొరికినట్టు. ఎందుకంటే అమరావతిని వ్యతిరేకిస్తుండు, అమరావతి పైన వృధ జరుగుతుండు, విషం చెబుతుండని ఎన్నో రకాలుగా పుంకాల వార్త రాసిపట్టుకొస్తుంది. అంటే ఇప్పటి నుంచి వాళ్ళు బలంగా మీ పార్టీ పైన వ్యతిరేకత పెంచడానికి ప్రయత్నిస్తారు సార్. అయితే ఆల్రెడీ మీ పార్టీకి గుడ్డలి పార్టీ అని పబ్లిక్ తీసుకెళ్ళి సక్సెస్ అయ్యారు సార్. అయితే ఇప్పుడు కూడా మావిగన్ ద్వారా మీ పైన వ్యతిరేకత రావడానికి వాళ్ళు ఏదైనా పడతారు. సో మావిగన్ అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోవాలి. అయితే ఈ యొక్క ఎన్నికల ఎజెండా మావిగన్ వలన కూటమి ప్రభుత్వానికి మరొకసారి మీరు పల్లెంలో అంటే మరొకసారి అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అన్ని రకాలుగా ఆలోచించి ముందుకెళ్ళాలి. అయితే కూటమి ప్రభుత్వం దీన్ని సీరియస్గా ఛాలెంజ్ తీసుకొని వారు కూడా రాజధాని పనులు త్వరగా పూర్తి చేసి ఒక 60-70% రాజధాని పూర్తి చేస్తే ఇక ఏ పార్టీ వచ్చినా దాన్ని మార్చలేరు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాజధాని త్వరగా పూర్తి చేయాలి. ఆంధ్రుల కళ రాజధాని అమరావతి. సో అన్ని పార్టీల వాటిని ఆమోదించవలసింది. రాజధాని అనేది కంపల్సరీ కావాల్సింది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఈరోజు వార్తల్లో మాజీ సీఎం గారు నిలవడం అతను గట్స్కు నిదర్శనం చెప్పుకోవచ్చు.